అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అనూహ్యంగా ఓడిపోయారు. మొదటి నుంచి హిల్లరీ గెలుస్తారనే చెబుతూ వచ్చిన పోల్ సర్వేల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. 90% హిల్లరీనే గెలుస్తుందని కూడా సర్వే ఫలితాలు ఘోషించి చెప్పాయి. అయినప్పటికీ కనీసం హిల్లరీ పోటీ కూడా ఇవ్వకుండానే ట్రంప్ గెలుపు ఖరారైపోయింది. అసలెందుకు ఇలా జరిగింది? అమెరికాలో గత 2 పర్యాయాలుగా అధికారంలో ఉన్నది డెమోక్రటిక్ పార్టీ. సాధారణంగా ప్రజలు ప్రత్యర్థి పార్టీకే అవకాశం ఇస్తుంటారు. అమెరికాలో 1945 అనంతరం ఒక పార్టీ వరుసగా 2 సార్ల కంటే ఎక్కువగా ఎప్పుడూ గెలుపొందలేదు. ఇప్పుడు అదే జరిగింది. రూరల్ అమెరికన్లు ఎక్కువగా ట్రంప్కు మద్దతిచ్చారు. అర్బన్లో హిల్లరీకి పట్టు ఉంటుందని భావించినప్పటికీ ఆమె అర్బన్ ఓట్లలోనూ ఆధిక్యం సాధించలేకపోయారు. ముఖ్యంగా వైట్ అమెరికన్ల మద్దతు ట్రంప్కే ఎక్కువగా లభించింది. ఏ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వని అత్యంత కీలకమైన స్టేట్స్ ఫ్లోరిడా, అయోవా, నార్త్ కరోలినా, ఓహియో, పెన్సిల్వేనియాలను కూడా హిల్లరీ దక్కించుకోలేకపోయారు. ఆర్థిక విధానాల్లో హిల్లరీ తన విధానాల్ని ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లలేకపోయారు. అయితే ట్రంప్ మాత్రం వాణిజ్య ఒప్పందాల్లో మార్పులు తీసుకొస్తానని తన ఆర్థిక విధానాల్ని బలంగా వినిపించి అమెరికన్లను ఒప్పించగలిగారు. హిల్లరీ ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్స్ కుంభకోణంపై FBI దర్యాప్తు చేపట్టింది. అనంతరం ఆమె నిర్దోషి అని ప్రకటించినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ గట్టిగా ప్రచారం చేయగా హిల్లరీ గట్టి సందేశం ఇవ్వలేకపోవడం, ఆమె ఎక్కువగా తాను ట్రంప్ కంటే అనుభవం కలిగిన అర్హత ఉన్న వ్యక్తి అనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వడం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఉగ్రవాద నిర్మూలన తన వల్లే సాధ్యమని ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల అమెరికన్లు మొగ్గు చూపారు. ఇది కూడా హిల్లరీ ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.